అప్పుడు కూడా ఇంత భయంకరంగా ప్రజలు లెగవలేదు. ప్రవీణ్ గారి గురించి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వేల వేల కొలది ఆయన మెసేజెస్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మీడియాలో ఎక్కడ చూసినా అదే వేల వేల, ఏది చూసినా అది ఎంతో ప్రయోజనకరమైన, చిన్న ఒక్క నిమిషంలో అయినా ఎంతో ప్రయోజనకరమైన సందేశం మనం వింటూ ఉన్నాం. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు కొరకు ఎంతమంది హతసాక్షులు అయ్యారు. యేసు ప్రభు శిష్యులందరూ హతసాక్షులు అయ్యారు. ఆది సంఘం ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. నేటికి హతసాక్షులు అవుతూనే ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు కోసం ప్రాణం పెట్టడం అనేది అది ఎంత గొప్ప కార్యం. కొరింథీ పత్రికలో రాయబడింది, మనలో ఎవరు తన కొరకు బ్రతకడు, మనలో ఎవరు తన కొరకు చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కొరకే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినాను ప్రభు కొరకే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా కూడా ప్రభువారు. అది ఈనాడు మనకున్న గొప్ప ఘనత, ధన్యత. మన ప్రభువారు. అయితే ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు, తన రక్తం ఇచ్చి సంపాదించాడు, మనల్ని కొన్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఇంత గొప్ప విమోచన భాగ్యం మనకు కలిగింది. ప్రభు అంటూ ఉన్నాడు, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయనకు సర్వాధికారం ఉంది. అందుకొరకే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. ఇరవై 28వ అధ్యాయం 18, 19 వచనాలు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించారా? 19వ వచనంలో రాయబడింది, 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుకి భూమి మీద అధికారం ఉంది, పరలోక రాజ్యంలో కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆ శిష్యులారా, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఆ మాట ఇప్పటి వరకు అది నెరవేరుతా ఉంది. ఎక్కడికెళ్ళినా ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతుంది. క్రైస్తవుల విషయంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు మనం చూస్తా ఉన్నాం. అయితే సువార్త ఆగలేదు. కారణం ఏంటంటే ప్రభు ఇచ్చిన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక పాపి రక్షణ పొందాలంటే సువార్త ద్వారా తప్ప మరొక మార్గం లేదు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏమీ రక్షించబడాలి? సువార్త. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే శుభవార్త, మంచి వార్త చెప్తారు. ఏంట మంచి వార్త? శుక్రవారం కూడా మనం గుడ్ ఫ్రైడే చెప్పుకున్నాం. అది ఎట్లా గుడ్ ఫ్రైడే అయ్యింది? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన తన ప్రాణం పెట్టినటువంటి రోజు అది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు శుక్రవారం. అది మనకి ఎంత మంచి శుక్రవారం అయింది. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం ద్వారా లోకమంతటికి కళ్యాణం వచ్చింది, సంతోష ఆనందాలు. యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా అందరూ బట్టి అది గుడ్ ఫ్రైడే అయింది. అలాగే సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయంలోనే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించింది. ఇంకో మాట ఉంది, తర్వాత అంతటా కడపట్ట అకాలమందు పుట్టి ఉన్న 8వ వచనం, నాకు కనబడేను. 8వ వచనంలో రాయబడింది, అంతటా కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకు కనబడ్డాడు యేసు ప్రభు అని. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు ముందు కేఫా కనపడ్డాడు. కేఫా అంటే రాయి. పేతురుకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే కేఫా. పేతురు కనపడ్డాడు. ఒకేసారి 500 మందికి కనపడ్డాడు యేసు ప్రభు. ఎక్కడెక్కడ ఉన్నారో మరి. ఒకేసారి 500 మందికి కనపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు కొందరు బ్రతిగా ఉన్నారు, కొందరు చనిపోయినారు అన్నాడు ఈ పత్రిక రాసేటప్పటికి. అంతేకాదు, అపోస్తలులందరికీ కనపడ్డాడు. ఆ కాలమందు పుట్టిన నాకు కూడా కనపడ్డాడు ఆ ప్రభు అని అంటాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో క్రైస్తవులను హింసించడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. తిన్నని దనబడిన మార్గంలో దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు పౌలు అనుచరులు గుర్రాలు వేసుకుని కొంత సైన్యాన్ని తీసుకుని, అక్కడ క్రైస్తవ సంఘం ఉంది, వాళ్ళని చంపేద్దాం, వాళ్ళని బంధిద్దాం, వాళ్ళని పడదామని గందరగోళం చేయడానికి వెళ్ళారు. ఆ సంఘానికి తెలిసింది. ఏ సంఘం అది? తొమ్మిది అధ్యాయంలో ఉంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. దమస్కు. ఏ సంఘం? దమస్కు పట్టణంలో ఉన్న సంఘం. ఆ సంఘస్థులకు తెలిసింది, ఇట్లా సౌలు వస్తున్నాడు. పౌలుకు ముందు ఆయన పేరేమయ్యాడంటే సౌలు. తల్లిదండ్రులు ఆయనకి సౌలు అని పెట్టి, ఎందుకు సౌలు అని పెట్టి ఉంటారు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. వీడు కూడా అంత తోడు కావాలి అనే ఉద్దేశంతో మనం కూడా మన పిల్లలకు మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. మా పిల్లడు అంత తోడు కావాలి అని. మమ్మల్ని రక్షించయ్యా, ఇదిగో వస్తున్నాడయ్యా సౌలు, మమ్మల్ని చంపడానికి వస్తున్నాడయ్యా. ప్రభు ప్రార్థన ఆలకించాడు. ఆ దమస్కు పట్టణం మార్గంలో తిన్నన కనబడిన మార్గంలో వస్తున్నప్పుడు సూర్యప్రకాశం కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు ఆయన కళ్ళకు కనపడింది. ఆయన అలాంటి పిలుపులో ఇక జనం సిద్ధపడుతున్నారు రావడానికి. అయితే ఇక్కడ మనం కూడా ప్రార్థన చేసి మనలాంటి సంఘాలకి ఏంటి ప్రార్థన చేశారు? ఏమైంది? అనిపోయింది. మన దేవుడు ఎంత గొప్పవాడు, ప్రార్థన ఆలకించేది. అలాగే దమస్కు పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు పోయాడు. ప్రభు నన్ను ఏం చేయమంటావని అడిగాడు. నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అక్కడికి పోమన్నాడు. అక్కడ నీ ఏం చేయాలో నేను చెబుతాను. క్రైస్తవులు హింస పెడతానికి చంపడానికి వెళ్ళినటువంటి సౌలు ఏం చేశాడు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నాకు కనపడ్డాడు, ఆ ప్రభువుని నేను కళ్ళారా చూచాను, ఆ ప్రభువు నమ్మండి అని చెప్పాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి దేవుని బిడ్డలారా. అందుకొరకే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. నాకు ఇవ్వబడిన ఉపదేశము ముఖ్యమైనదిగా ఎంచి అది మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. ఎట్లా చనిపోయాడంట ఆయన? ఎట్లా తిరిగి లేచాడట? లేఖనముల ప్రకారం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించారా? లేఖనాల ప్రకారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లెగుస్తాడు అని, ఆయన తిరిగి లెగుస్తాడని చెప్పింది, ఆయన చనిపోతాడని చెప్పింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాల గురించి మనం చూస్తాం. ఇప్పుడు యోబు గ్రంథంలో చూసాం, 19వ అధ్యాయం 25 వచనాలు 26 వచనాల్లో చూసాము. మరి కీర్తన 22లో కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు సిలువల గురించి. 22వ అధ్యాయం కీర్తన 22వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షపగా నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలు మనం చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాట ఇది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఏలి ఏలి లామా సబక్తాని. మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? సిలువ పైన పలికిన మాట. ఇంకా మాటలన్నీ చూస్తే యేసుక్రీస్తు ప్రభు సిలువను గురించి